హలో యాస్పిరెంట్స్. రైల్వే బోర్డ్ నుంచి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే బోర్డ్ నుంచి అయితే మనకి ఎన్టీపీసీ రిలేటెడ్ యాబ్స్ట్రాక్ అయితే రిలీజ్ చేశారనమాట. సో యాబ్స్ట్రాక్ డేట్ వచ్చేసరికి 23/9/2025 అయితే యాబ్స్ట్రాక్ అయితే రిలీజ్ చేశారు. ఈ యాబ్స్ట్రాక్ దేని బేస్ చేసుకుందంటే అప్రూవ్డ్ వేకెన్సీస్ అనమాట. సో అంటే ఇక్కడ ఏమున్నారు, ద జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వేస్కి సంబంధించి, సో టోటల్ ఆల్ జోన్స్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే మాత్రం అప్రూవ్డ్గా వేకెన్సీస్ అయితే మనకి యాబ్స్ట్రాక్ అయితే రిలీజ్ చేశారనమాట. సో లెటర్ బేస్ చేసుకుని 10/10/2024 10 బేస్ చేసుకుని మనకి ఈ యాబ్స్ట్రాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని అందరికీ తెలిసిన విషయమే. సో జోనల్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ అప్రూవ్ చేశారన్నది మనం క్రాస్ చెక్ చేసినట్లయితే విత్ యాబ్స్ట్రాక్ట్ ద్వారా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 5,817 పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 3,058 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ ఫర్ ది ఇయర్ 2025 అని ఇలా మనకి టేబుల్ ఫార్మాట్లో అనెక్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కేటగిరీ చూస్తే మనకి పోస్ట్ నెంబర్ 6 కేటగిరీస్లో మనం చూసినట్లయితే స్టేషన్ మాస్టర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. లెవెల్ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 6 అనమాట. 615 అయితే అప్రూవ్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికేమో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ట్రాఫిక్ ఆపరేటింగ్ 3,423 అయితే అప్రూవ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వే అనమాట. సో ట్రాఫిక్ ఆపరేటింగ్ మొత్తం లెవెల్ 4 ఇది 59 అయితే అప్రూవ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ చూసుకుంటే ఇది ట్రాఫిక్ కమర్షియల్ అనమాట. లెవెల్ 6 161 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ చూసుకుంటే డిపార్ట్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లెవెల్ 5 పే స్కేలు 921 అయితే మాత్రం వేకెన్సీస్ అప్రూవ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనమాట జనరల్ డిపార్ట్మెంట్ 638 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 5,817 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేయడానికి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మాత్రం 12th క్లాస్ అయిన వాళ్ళకి అనమాట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వస్తారు. ఇక్కడ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చేసరికి 4 కేటగిరీస్లో అయితే మాత్రం అప్రూవ్డ్ వేకెన్సీస్ అయితే డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ట్రైన్ క్లర్క్ ఆపరేటింగ్ ట్రాఫిక్ ఆపరేటింగ్ అనమాట లెవెల్ 2 77 వేకెన్సీస్ ఉన్నాయి. కమర్షియల్ టికెట్ క్లర్క్ తీసుకున్నాం అనుకోండి ట్రాఫిక్ కమర్షియల్, సో లెవెల్ 3 సో 2,424 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లెవెల్ 2 394. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 163 అనమాట. సో టోటల్ వచ్చేసరికి 3,058 పోస్టులు ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మ్యాక్సిమం యాస్పిరెంట్స్ అందరూ డిగ్రీ క్వాలిఫై ఉంటారు కాబట్టి సో 2 పోస్టులు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. 2 కేటగిరీస్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అట్లీస్ట్ మనం ఎలా చూసుకున్నా 9,000 వరకు ఉన్నాయి అప్రాక్సిమేట్గా పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరికి కూడా రెడీ అవ్వండి, ప్రిపరేషన్ అయితే మాత్రం స్టాప్ చేయొద్దు. రైల్వే డిపార్ట్మెంటు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి అట్ ది సేమ్ టైం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైంలోనే కంప్లీట్ చేయడానికి అయితే చూస్తుందన్నమాట. అదేవిధంగా మీరు అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ ఈ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకుంటే మీకు మనకు అప్లై చేసినప్పుడు ఒక మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ మాడ్యూల్స్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ దొరుకుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ మీరు ఇప్పుడే అప్లై చేసుకుని మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవ్వని ఉండండి అనమాట. రైల్వేలో ఆర్ఆర్బీలో రిజిస్టర్ అయితే ఈ నోటిఫికేషన్ రాయిన తర్వాత అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్లాగే అనెక్సర్స్ ద్వారా కూడా మనకి అఫీషియల్గా అయితే పోస్టులు అయితే డిక్లేర్ చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.